నమస్తే నమస్తే అండి. అసలు ఈ అఘోరీలు అఘోరాల లైఫ్ ఎలా ఉంటుంది? అసలు వాళ్ళు పెళ్లి చేసుకోవచ్చా, చేసుకోరాదా? పెళ్లికి అర్హులా? జై శ్రీమాత అండి. జీ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. సనాతన ధర్మంలో వచ్చి అఘోరీస్ అనే పదం అనేది ఏమరంటే, అఘోరాలు అనేది ప్రపంచానికి ప్రపంచ శ్రేయస్సు కోసం వాళ్ళు ఎంతో తప్పిస్తూ త్యాగాలు చేస్తూ వాళ్ళ జీవితాలని అంకితం చేసుకుంటూ హిమాలయ ప్రాంతాల్లో ఎక్కడో ఉంటూ వాళ్ళు ఒక తపస్సాధనతో మన సమాజానికి ఆపద అన్నప్పుడు వాళ్ళు వచ్చి ముందొచ్చి సమాజాన్ని కాపాడే వ్యక్తి అఘోరీలు అంటారండి. ఇలా పెళ్లిళ్ళు చేసుకోవడం ఇదనేది ఎక్కడ అఘోరి సిద్ధాంతం లేదండి. సర్వసంగ పరిత్యాగి అంటే సర్వము త్యజించి అన్నిటికీ దూరంగా ఉండడం అనేది ఈ సన్యాసత్వంలో వస్తుందండి. అది అఘోరీలో ఇంకా అలాంటప్పుడు ఇప్పుడు శ్రీనివాస్ చేసింది ఏంటన్నా? ఇప్పుడు మనం ఒకసారి విజువల్స్ చూస్తే అసలు అక్కడ శ్రీవర్షిని చీర కట్టుకుంది, అఘోరి చీర కట్టుకుంది. శ్రీవర్షిని కాళ్ళకు మట్టలున్నాయి, అఘోరి కాళ్ళకు మట్టలున్నాయి. దీన్ని ఏ విధంగా చూడాలి? ఇది ఖండించాల్సిన విషయం ఏంటి. ఎందుకంటే అనేక మంది అఘోరాలు అది అఖాడాలు అంటారు. నాగా అఖాడా, సాధు అఖాడాలు చాలా ఉన్నాయి. అలాంటి అఖాడా పీఠాధిపతులు వాళ్ళకి నాగా సాధువులకి గురువులు ఉన్నారండి. ఆ గురువుల కింద ఉండేవాళ్ళు కొంత సాధకులు ఉంటారు. ఇలాంటి ప్రక్రియ అనేది ఏమంటే సమాజంలో చెడుదారుల అంటే సనాతన ధర్మం కావచ్చు, హిందూ ధర్మం కాదు, హిందుత్వం సంబంధించిన మాలాంటి ఆధ్యాత్మిక వ్యక్తులు కూడా ఇలాంటి ఈ ఒక ప్రక్రియ వల్ల ప్రజల్లో ఒక చెడ్డ పేరు వచ్చే అవకాశం కూడా ఉందండి. అంటే అంటే అదే సనాతన ధర్మం ఐ లవ్ యూ, ఐ మిస్ యూ, నువ్వు లేకుండా నేను ఉండలేనురా అంటే ఇలాంటివి చెప్తుందా? అఘోరి ఈ వ్యాఖ్యలు చేశారు. అది చాలా నేను ఖండిస్తున్నాను. అదే విధంగా నేను కొన్ని విజువల్స్ చూశానండి. బూతులు మాట్లాడడం గాని కొంచెం పదజాలాలు కూడా అలా అఘోరీలు మాట్లాడరు. అఘోరీలే కాదు ఆధ్యాత్మిక వ్యక్తులు మాట్లాడకూడదు కూడా. అది అలాంటి పదజాలాలతో మాట్లాడడం వల్ల ఏమవుతుందంటే అది హిందూ ధర్మంలో సనాతన ధర్మంలో చాలా ఎదుటి వ్యక్తులకి మాలాంటి వ్యక్తులు అవకాశం ఇచ్చినట్టు అవుతుంది. ఇది ఖండించాల్సిన విషయమే అండి. అంటే స్వామిజీ గారు నిజంగా అంటే దీంట్లో మరో విషయం ఏంటంటే అసలు వశీకరణ చేశారు అనేది కొంతమేర మనకి వినిపిస్తున్నటువంటి మాటలు. నిజంగా వశీకరణం అనేది ఉంటుందా? వశీకరణం అనేది అంటే పూర్వకాలాల్లో ఉండేదండి. ఇప్పుడు ప్రతి వ్యక్తి నేను వశం చేస్తాను, నా వశంలో తీసుకుంటాను అని కొంతమంది యామారిచ్చే ప్రయోగించే పదాలే గాని నిజంగా వశీకరణం అనే సిద్ధాంతాలు అనేది లేదండి. ఉండొచ్చేమో సాధకులు సాధన ప్రక్రియ చేసిన వాళ్ళు ఉండొచ్చు, కానీ ఇప్పుడుండే సమాజంలో ఇప్పుడుండే పరిస్థితులు అయితే అంత బలమైన శక్తివంతంగా ప్రక్రియలు జరిగేదైతే లేదండి. రైట్ రైట్ రైట్. పూజిత గారు నమస్కారం అండి. నమస్తే అండి. అసలు దీన్ని ఏమనుకోవాలి? అసలు మొత్తం మీద వర్షిని మానసిక స్థితి కావచ్చు, లేకపోతే రాధిక మానసిక స్థితి కావచ్చు, అసలు వీటిని చూస్తే మనం ఏమనుకోవాలి? ఎందుకంటే దాదాపు 30 ఏళ్ళు వచ్చినా కూడా చాలా మందికి పెళ్లి కావట్లేదు. అలాంటిది ఒక అఘోరి తోటి పోవడం దీనికి అసలు కారణాలు ఏమేమిటి అంటారు?